మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. 100 ఏళ్ళు పూర్తి ఆయుర్దాయంతో ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి, దీనికి సంబంధించిన రహస్యాలు ఏమిటి, ఇది మనం తెలుసుకోబోతున్నాం. 100 ఏళ్ళు వరకు జీవించడం అనేది నిజానికి ఒక అద్భుతం కాదు. ఇది మన చేతుల్లో ఉన్నటువంటి ఒక సామాన్యమైనటువంటి పని. మనిషి శరీరం కనీసం ఒక శతాబ్దం పాటు మన్నికగా ఉండేలాగా ప్రకృతి నిజానికి మనకి నేర్పించింది. ప్రస్తుత కాలంలో భారతీయుల సగటు జీవితకాలం లైఫ్ స్పాన్ అనేది ఇంతకు ముందు ఇప్పటితో పోలిస్తే ఒక 70 ఏళ్ళు ఉన్నప్పటికీ కూడా ఆరోగ్యంగా ఉండేటువంటి కాలం అంటే హెల్త్ స్పాన్ అనేది మాత్రం 55 ఏళ్లకే పరిమితం అయిపోయింది. మిగిలిన 15 ఏళ్ల కాలం కూడా ఆసుపత్రుల చుట్టూ తిరగటానికే సరిపోతుంది. ఆయుర్వేదంలో శతాయుష్మాన్ భవ అనే దీవెన ఉంది. దీని వెనక సంపూర్ణ ఆరోగ్య రహస్యాలు దాగున్నాయి. శరీరంలో ప్రతి కణాన్ని కూడా సహజ పద్ధతిలో శుద్ధి చేస్తూ వ్యాధి నిరోధక శక్తి అంటే ఇమ్యూనిటీని పెంచుకోవటమే ఆరోగ్యానికి అసలైన పునాది. ఈ పూర్తి వివరాల్లోకి మనం వెళ్దాం. జీవితకాలం ఆరోగ్యకాలం మధ్య వ్యత్యాసం ఏమిటి, ఇది మీరు ముందు తెలుసుకోవాలి. అంటే డిఫరెన్స్ బిట్వీన్ లైఫ్ స్పాన్ అండ్ హెల్త్ స్పాన్, ఇది తెలుసుకోవాలి. చూడండి, మనం ఎన్ని ఏళ్ళు బతికాము అనేది అనుకుంటే కూడా ఎన్ని ఏళ్ళు ఆరోగ్యంగా బతికాము అనేది చాలా ముఖ్యం. జీవితకాలం అంటే లైఫ్ స్పాన్ అనేది పుట్టినప్పటి నుంచి మరణం వరకు ఉండేటటువంటి సమయం. కానీ ఆరోగ్యకాలం అంటే ఏంటంటే హెల్త్ స్పాన్ అనేది మంచాన పడకుండా, వేరే వాళ్ళ మీద ఆధారపడకుండా చురుగ్గా గడిపేటటువంటి టైం. ఒక వ్యక్తి 90 ఏళ్ళు బతికినప్పటికీ కూడా అందులో 30 ఏళ్ళు మంచానికి పరిమితం అయ్యాడు అనుకోండి, నిజానికి ఆ జీవితానికి అర్థం ఉండదు. అదే 85 ఏళ్ళు బతికినప్పటికీ కూడా చివరి వరకు సొంత పనులు తానే, ఎవరికి పనులు వాళ్లే చేసుకుంటూ చురుగ్గా ఉంటే అది నిజానికి గొప్ప విషయం. భారతదేశంలో సగటున చివరి 12 ఏళ్ళు కూడా అనారోగ్యంతో గడుస్తున్నాయి. ఈ అంతరాన్ని తగ్గించడమే నిజానికి మన లక్ష్యం కావాలి. ఇదే ఈ వీడియోలో మీరు తెలుసుకోబోతున్నారు. సహజమైన శారీరక కదలికలు ఇక్కడ అత్యంత ముఖ్యమైనవి. దీనికి ప్రాముఖ్యత ఉంది. అంటే న్యాచురల్ ఫిజికల్ మూవ్మెంట్ అనేది చాలా ముఖ్యం. 100 ఏళ్ళు జీవించేటువంటి వాళ్ళలో మీరు గమనిస్తే ఎవరు కూడా జిమ్ము తాలూకు ఆ సభ్యత్వం కలిగి ఉండరు, ఆ మెంబర్షిప్లు వాటిని కలిగి ఉండరు. అంటే మరి వాళ్ళు ఏం చేశారు? కండరాలను పెంచేటువంటి వ్యాయామాలు కూడా చేయలేదు. మరి ఏం చేశారు? బదులుగా వాళ్ళు రోజు కూడా సహజమైన కదలికల్ని పాటిస్తారు. భారతదేశంలో ఆ కొండ ప్రాంతాలలో ప్రజలు వన సంచారం చేస్తూ, తోటల్లో పనిచేస్తూ రోజు కూడా 7 నుంచి 8,000 అడుగులు నడుస్తారు. మన ఆధునిక జీవనశైలిలో కుర్చీలకి పరిమితం అవ్వటం వల్ల రక్త నాళాలు అంటే ఈ ఆర్టరీస్ అనేవి బిగుసుకుపోతున్నాయి. ఇది మెదడుకి రక్త ప్రెషర్ని తగ్గించేస్తుంది. కాబట్టి శారీరక శ్రమ ఇక్కడ కీలకం. అర్ధశక్తిగా వ్యాయామం చేయాలనేది, అంటే శరీరాన్ని కష్టపెట్టేది ఏదైనా వ్యాయామం కిందకే వస్తుంది. రోజు కనీసం ఒక 30 నిమిషాల పాటు తోట పని చేయటం, యోగాసనాలు, నడక ఇలాంటివి అలవాటు చేసుకోవాలి. ఇవి ఏం చేస్తాయి? శరీరానికి ఒక రకమైన ఆయిలింగ్ లాగా, ఒక రకమైన లూబ్రికేషన్ లాగా పనిచేస్తాయి. దీనివల్ల ఆ కీళ్ళ నొప్పులు రాకుండా, ఇబ్బంది పెట్టకుండా ఉంటాయి. అలాగే వృద్ధాప్యపు లక్షణాలు ప్రోజీరా అంటారు. అంటే ఇది మన మీద పడకుండా ఒక 10 ఏళ్ల వరకు ఆలస్యం చేయొచ్చు ఇలాంటి సింపుల్ మూమెంట్స్ తోటి. ఇక పప్పు ధాన్యాలు, దీంట్లో ఉండేటువంటి పోషక శక్తి గురించి కూడా తెలుసుకోవాలి. న్యూట్రిషనల్ పవర్ ఈ లెగ్యూమ్స్ది. మనం రోజు తినేటువంటి ఆహారంలో పప్పు ధాన్యాలకు అంటే లెగ్యూమ్స్కి ప్రాధాన్యత ఇవ్వాలి. రోజు ఒక కప్పు పప్పు లేదా ఈ నల్ల శనగలు వీటిని తినడం వల్ల కణాల వయసు కనీసం ఒక 10 నుంచి 15 ఏళ్ల వరకు తగ్గుతుంది. వీటిలో ఉండేటువంటి ప్రోటీన్ కండరాలు, కణజాలాలని అంటే టిష్యూస్ని రీజువనేట్ చేస్తుంది, పునరుద్ధరిస్తుంది. ఇక పీచు పదార్థం అంటే ఫైబరు ఈ రక్తంలో ఉండే చక్కెర స్థాయిని అదుపులో ఉంచుతుంది. అన్నిటికీ మించి ఆహార నియమాలు కూడా ముఖ్యం. వారంలో కనీసం ఒక 3 నుంచి 4 సార్లు రాజ్మా, పెసరపప్పు, శనగలు ఇలాంటి వాటిని ఆహారంలో భాగంగా చేసుకోవాలి. ఇవి గుండె అలాగే మెదడు పనితీరుని ఇంప్రూవ్ చేస్తాయి. కేవలం జంక్ ఫుడ్ మీద ఆధారపడకుండా ఇలాంటి సహజసిద్ధమైనటువంటి పోషక ఆహారం తీసుకోవడం వల్ల ఆయుష్ అనేది పెరుగుతుంది. ఇక ఆరోగ్యకరమైన కొవ్వుల గురించి, గింజల వినియోగం గురించి కూడా మీరు తెలుసుకోవాలి. అంటే ఈ కన్జంప్షన్ ఆఫ్ హెల్తీ ఫ్యాట్స్ కూడా చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. అలాగే సీడ్స్ కూడా. అంటే కొవ్వు అంటేనే శత్రువుగా భావించేటువంటి రోజులు ఒకప్పుడు ఉండే. కానీ ఈ మధ్య వస్తున్నటువంటి సమాచారం కానీ, ఇన్ఫర్మేషన్ కానీ, లేకపోతే ప్రయోగాలు కానీ ఇది తప్పు అని తేల్స్తున్నాయి. అంటే కొవ్వు అంటే శత్రువుగా భావించే రోజులు పోయాయి. అన్ని రకాల కొవ్వులు నిజానికి చెడ్డవి కాదు. ప్రాసెస్ చేసిన నూనెల వల్ల వచ్చేటువంటి కొవ్వు మాత్రమే హానికరం. నట్స్, గింజలలో ఉండేటువంటి సహజ కొవ్వులు శరీరానికి ఒక రక్షణ కవచంలాగా పనిచేస్తాయి. వీటిలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి కదా, ఇవి యాంటాక్సిడెంట్లని అందిస్తాయి మన శరీరానికి. ఇక ఈ గింజలలో వెరైటీ ఈజ్ ద రూల్. అంటే గింజల్లో రకాలను తింటూ ఉండాలి.
రోజు ఒక గుప్పెడు వాల్నట్స్, అవిసె గింజలు, గుమ్మడి గింజలు, పొద్దుతిరుగుడు గింజలు, వీటిలో మీకు అనువైన వాటిని తీసుకుంటూ ఉండాలి. ఇవి చర్మాన్ని అలాగే జుట్టుని కీళ్ళని యవ్వనంగా ఉంచుతాయి. శరీరంలో ఉండేటువంటి ఆ కణాలు తుప్పు పట్టకుండా ఈ కొవ్వులు నివారిస్తూ ఉంటాయి. ఒక సింపుల్ భాషలో చెప్పాలంటే ఇక ఇది ఒక రకమైన హెల్త్ ఇన్సూరెన్స్ లాగా మనకి ఉపయోగపడుతుంది. అన్నిటికీ మించి ఒత్తిడి, స్ట్రెస్ మేనేజ్మెంట్, ఒత్తిడి నియంత్రణ, మానసిక ప్రశాంతత చాలా అవసరం. స్ట్రెస్ కంట్రోల్ అలాగే మెంటల్ పీస్ అనేది కీ రోల్ ప్లే చేస్తుంది 100 ఏళ్ళు బతకటానికి. వయసు పెరగటం కంటే కూడా ఒత్తిడి మనిషిని త్వరగా ముసలివాడిని చేస్తుంది. ఒత్తిడి పెరిగినప్పుడు ఏం జరుగుతుంది? శరీరంలో కార్టిసాల్ అనే హార్మోన్ విడుదలవుతుంది. ఇది ఏం చేస్తుంది? DNA నిర్మాణాన్ని దెబ్బతీస్తుంది. ఇది రోగనిరోధక శక్తిని క్షీణింపజేస్తుంది. ఇక్కడ అన్నిటికీ మించి ఏంటంటే మనం ఎప్పుడు హీట్ అవుతూ ఉంటుంది మన బాడీ. అందుకని శీతలీకరణ పద్ధతులు తెలుసుకోవాలి. రోజుకి 10 నుంచి 15 నిమిషాల పాటు ప్రశాంతంగా కూర్చోవాలి. ప్రార్థన చేయటం, ధ్యానం అంటే మెడిటేషన్ చేయటం, లేదా దీర్ఘశ్వాస, డీప్ బ్రీతింగ్ ఇలాంటివి మనసుని ప్రశాంతంగా ఉంచుతాయి. భగవంతుడిని నమ్మితే భగవంతుడి పైన నమ్మకం ఉంచాలి, లేదా ధ్యాన స్థితిలో ఉండాలి. ఇది ఆందోళన నుంచి మిమ్మల్ని వేరుపడేలాగా చేస్తుంది, ఆందోళన తగ్గిస్తుంది. ఇది నరాల వ్యవస్థని అంటే నర్వస్ సిస్టమ్ని శాంతపరుస్తూ ఆయుష్ని పెంచుతుంది. అన్నిటికీ మించి ఉపవాసం ద్వారా కణాల శుద్ధి జరుగుతుంది కాబట్టి ఆ క్లెన్సింగ్ అనేది ఈ ఫాస్టింగ్ ద్వారా జరుగుతుంది కాబట్టి దీన్ని కూడా అడాప్ట్ చేసుకోవాలి. రెగ్యులర్గా ఎప్పుడు అదే పనిగా మరాడిచ్చినట్టుగా ఆహారం తీసుకుంటూ ఉంటే శరీరం అలసిపోతుంది. యంత్రానికి విశ్రాంతి అవసరమైనట్టుగానే మన జీర్ణ వ్యవస్థకు కూడా విరామం కావాలి. ఉపవాసం అనేది కేవలం భక్తికి సంబంధించింది కాదండి. ఇది ఒక శాస్త్రీయ ప్రక్రియ. నిజానికి ఉపవాసం అనేది, ఉపవాసంలో ఉన్నప్పుడు శరీరంలో ఆటోఫేజీ అనేటటువంటి ఒక ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. ఆటోఫేజీ తనకు విశిష్టత మీకు తెలుసు, ఇంతకు ముందు కూడా మనం చెప్పుకున్నాం. ఈ ప్రక్రియలో మన కణాలు వాటిలో ఉండేటువంటి వ్యర్థాలని శుభ్రం చేసుకుంటాయి. దెబ్బతిన్న ఈ కణాలని తొలగించి కొత్త కణాలని పునరుద్ధరిస్తుంది మన శరీరం అనేది ఆటోఫేజీ ప్రక్రియలో. ఇది ఇంటిని శుభ్రం చేసుకోవటం లాంటిది ఒక ముక్కలో చెప్పాలంటే. దీనివల్ల శరీరం లోపల నుంచి శుద్ధి అవుతుంది. అంటే అప్పుడప్పుడు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటారు. రెగ్యులర్ ఫాస్టింగ్ కాకుండా ఒక టైం గ్యాప్ తోటి చేయటం, లేకపోతే నిర్ణీత సమయంలో మాత్రమే ఆహారం తీసుకోవటం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ముగింపుగా ఒక ముఖ్యమైన విషయాన్ని మీకు మనవి చేయాలి. 100 ఏళ్ల జీవితం అనేది మనం తీసుకునే చిన్న చిన్న జాగ్రత్తల కలయిక. సరైన ఆహారం, సరైనటువంటి శారీరక శ్రమ, మానసిక ప్రశాంతత ద్వారా మనం వృద్ధాప్యాన్ని జయించవచ్చు. ఈ చెప్పుకున్నటువంటి 5 జీవన సూత్రాన్ని పాటించడం వల్ల మన ఆరోగ్యకాలం పెరగటమే కాకుండా శేష జీవితం ఆనందంగా గడిచేటువంటి అవకాశం ఉంటుంది. ఆరోగ్యకరమైన అలవాట్లే ఈ దీర్ఘాయుష్కి అసలైన చిరునామా. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చింది అనుకోండి, లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో వరకు పర్పస్ అనేది సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.